అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక వీడియో మొత్తం వైరల్. నాట్ ఓన్లీ తెలంగాణ, దేశం, ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారంతా చూసి ముక్కున వేలేసుకున్నారు. ఏంది ఇది, ఇట్లా మాట్లాడుతుండేంది, అసలు ఏమైంది తెలంగాణకు, ఉందా కొట్టుకపోయిందా తెలంగాణకు అని అంత దారుణమైన మాటలు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా చెప్పినమని చెయ్యదు, కానీ ప్రజలకు మాత్రం ఆశలు ఉంటాయి. సరే చేస్తారులే, ఇవాళ కప్పితే రేపు చేస్తారు, రేపు కప్పితే ఎల్లుండి చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అందరి ఆశలపై నీళ్లు చల్లి తెలంగాణకు ఐపీ పెట్టింది. ఐపీ అంటే తెలుసా? ఐపీ అంటే ఎవరైనా అప్పులు చేసి ఇక కట్టలేని సిచ్యువేషన్లో ఐపీ పెట్టేస్తారు. అట్లాంటి వ్యక్తిని ఎవరు నమ్మరు, ఎవరు అప్పులు ఇయ్యరు. అసలు అట్లాంటి వ్యక్తిగా గుర్తించరు. ఇంకా ఆయనకి ఏమి ఉండదు, పాన్ కార్డు ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఇక ఏమీ ఉండవు, ఆధార్ కార్డు ఒక్కటే ఉంటుంది. ఆయనకు అవసరం లేదనమాట. అంటే ఆయన వెల్తీ, అంటే ఆయన ఆర్థికంగా తీవ్రమైన అనారోగ్యం, చచ్చిపోయినట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా ఒక మనిషి చచ్చిపోయినట్టు ఐపీ పెడితే. ఇప్పుడు తెలంగాణ కూడా ఐపీ పెట్టేసింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నామో మీకు అందరికి బాగా తెలుసు. ఆ వైరల్ అయిన వీడియో ఏందో కూడా మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రి, అది ముఖ్యమంత్రికి మాత్రమే చెడ్డ పేరు కాదు, మొత్తానికి చెడ్డ పేరు. కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరే, ప్రభుత్వానికి చెడ్డ పేరే, కమ్సే కమ్ మన తెలంగాణ మొత్తానికి చెడ్డ పేరు, మనకందరికి చెడ్డ పేరు. ఇంత దారుణంగా మాట్లాడిండు. ఏమంటున్నారు, మనకెవరు అప్పులు ఇస్తలేరు. ఓకే, మనకెవరు అప్పులు ఇస్తలేరు. ఢిల్లీకి పోతే ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు. చెప్పులు దెంకపోతారేమని కూడా రాణిస్తలేరు. అంటే మనం చెప్పులు ఎత్తుకొచ్చుకునే స్టేజ్కి వచ్చిందా తెలంగాణ ఇప్పుడు? అంటే ఎట్లుంటుందంటే, ఒకసారి దొంగ అని ముద్రపడదు అనుకో, ఆయన వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏం చేస్తున్నాడు, ఏం ఎత్తుకపోతున్నాడు, ఎట్లా, ఏం కథ అని. ఇప్పుడు తెలంగాణ కూడా ఆ స్టేజ్కి దిగజారిందా? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. కేసీఆరే తెలంగాణను పీల్చి పిప్పి చేసిండు అన్నాడు. మీరే చెప్పిండ్రు తెలంగాణ కేసీఆర్ అప్పులు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ అప్పులు కూడా ఎందుకు పుడతలేవో కూడా సమాధానం చెప్పాలి. ఉత్తగా అప్పులు పుడతలేవు అంటే దానికి ఏదో ఒక ఖచ్చితంగా ఒక బీమారి ఉంది కదా, ఒక బ్యాక్డ్రాప్ ఉంది కదా. ఇప్పుడు నేనున్నా, నాకు అప్పు ఎందుకు పుడతలేదు, ఎందుకు పుడతలేదు అనేది నాకు క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు పుడతలేదు? నా చాదగంతనమా, నా అసమర్థతనా, నేను సంపాదిస్తానన్న నమ్మకం లేకపోవడమా, నేను ఎందుకు దివాలా తీసినా అందుకే ఇస్తలేరు అప్పులు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం హెల్తీగా ఉన్నది కాబట్టి అప్పులు వచ్చినాయి. మీరు వచ్చిన తర్వాత హెల్త్ పోయి అన్హెల్తీ అయిపోయింది మొత్తం. కాబట్టి ఇప్పుడు అప్పులు పుడతలేవు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి. తెలంగాణ రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ది కాదు, వాళ్ళ తాతలది అసలే కాదు. తెలంగాణ మనది, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పరువుని కించిత్ ఇట్లా సెంటు తీసి అమ్ముతున్నాడు. మన కించిత్ మన ఇజ్జత్ మొత్తం పోయింది. తెలంగాణ చెప్పుల దొంగల కాడికి పోల్చిండు. చెప్పుల దొంగలం మనం. ఎందుకు ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉండడం? నిజానికి జనం అనుకుంటున్నారు. నిజానికి నిన్న సాయంత్రం వరకు కూడా జనం రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని హామీలు ఇచ్చి మాటలు తప్పినా, ఎన్ని డెడ్ హ్యాండ్ పెట్టుకొని ఆయన్నే లైన్ క్రాస్ అయినా, ఈ ప్రభుత్వం ఏమి చేయకపోయినా ఇప్పటి వరకు సరే ఇంకా టైం ఉంది కదా, చేస్తారేమో, అవుతుందేమో, ఇయ్యాల కాకపోతే రేపు అవుతుందేమో, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుందేమో, ఏమో అనుకున్నారు. నిన్న కుండెత్తేసిండు. ఇంకా కుండెత్తేసి నాకు ఇంకేముంటుంది, అయిపోయింది. జనాలకు అర్థమైపోయింది. పాలన వస్తలేదేమో, రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదేమో అని మాట్లాడుకుంటున్నారు జనం. అందుకే అంటున్నా, అసమర్థతను బయట పెట్టుకున్నారు. అసలు ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఇది? తెలంగాణ మీద ఫ్రస్ట్రేషనా? తెలంగాణ ప్రజల మీద ఫ్రస్ట్రేషనా? మీరు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా తెలంగాణలో ఏదో సిచ్యువేషన్? మిమ్మల్ని ఎవరు హామీలు కూడా అమలు చేయమని అడగలేరు. జనం ఎదురు చూస్తారు తప్ప ఎవ్వరు కూడా మీ హామీలు అమలు చేయమని అడుగుతలేరు కదా.
అక్కడనో ఇక్కడనో ఎమ్మెల్యేలు పోయినప్పుడు తులం బంగారం ఏమైంది అడిగింది తప్ప ఎవరు మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తలేరు కదా. రేవంత్ రెడ్డి ఇంటి ముందర వచ్చి ఏమన్నా ధర్నా చేస్తుండ్రా మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని? కానీ తెలంగాణ పరువును తీసి మట్టిని ఎందుకు కలుపుతున్నారు, చెప్పుల దొంగలతో ఎందుకు పోలుస్తున్నారు? అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనే సమాధానం చెప్పాలి. ఎట్లయింది రాష్ట్రం ఇట్లా, ఎందుకు అయ్యింది ఇట్లా? మీరు వచ్చినాక ఏమన్నా కొత్త పథకాలు తీసుకొచ్చిండ్రా? రుణమాఫీ ఒక్కటి 21,000 కోట్లు చేసిర్రు. అవేం కొత్త పైసలు కావు కదా. మొత్తం రైతు బంధు అంతా బంద్ పెట్టిండ్రు కదా. ఫస్ట్ టైం అరకొర ఇచ్చారు, సెకండ్ టైం మొత్తం ఎగబెట్టిండ్రు, మూడోసారి సగం 4,000 కోట్లు ఇచ్చి వదిలేసిండ్రు. ఆ పైసలు మొత్తం కలిపితే 21,000 కోట్ల కన్నా ఎక్కువ. ఫస్ట్ టైం 9,000 కోట్లు మిగిలించుకున్నారు కదా, మధ్యలో 9,000 కోట్లు మిగిలించుకున్నారు కదా, తర్వాత సగం మిగిలించుకున్నారు కదా, ఇప్పుడు ఒక సగం 5,000 కోట్లు మిగిలించుకున్నారు కదా, సబ్సిడీ ఒక 1000 కోట్లు మిగిలించుకున్నారు కదా. ఆ పైసలు పెడితేనే రుణమాఫీ. ఇంకా కొత్తగా చేసింది ఏముంది? కొత్త పాత గవర్నమెంట్ స్కీమ్స్ అమలవుతున్నాయి తప్ప మీరు కొత్తగా ఏమైనా ఏమైనా అమలు చేసినారా? పోనీ ఏమైనా అవునబ్బా వీళ్ళు ఎక్కువ స్కీమ్స్ అమలు చేసినారు చెప్పిరు కానీ అమలు చేయలే, చేసిరు కాబట్టి రాష్ట్రం ఇట్లా అయిందని చెప్పుకుందాం మనం. ఏమైనా అమలు చేసినరా? ఒక కొత్త స్కీమ్ చెప్పండి. ఒక కొత్త స్కీమ్కి మీరు ఏమిచ్చిన పైసలు? రోడ్లు కాదు, రోడ్లు గుంతలు కూడా పూర్తలేని సిచ్యువేషన్కి తెలంగాణ ఎందుకు పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? ఇది ఎవరి చాతగంతనం, ఎవరి అసమర్థత ఇది? ఇప్పుడు ఏమొస్తారు? ఇంకా ఇన్వెస్టర్స్ ఇదంతా ఇంకెక్కడ వస్తారు? అసలు రైజింగ్ అని చెప్తున్నారు అంటే ఏంది? మాటలకు చేతలకు పొందడం లేదా? దేనిలో రైజింగ్? లీడర్లు ఆస్తులు కొలగొట్టడంలో రైజింగా తెలంగాణ? దేనిలో రైజింగ్? ప్రభుత్వాలకు జీతాలు పెంచలేరు, రైట్, పిలిచి మాట్లాడుకోండి. వాళ్ళకి ఏమి ఇవ్వలేరు, పిలిచి మాట్లాడుకోండి. కానీ బహిరంగంగా ప్రభుత్వ వేదికల పైన రాష్ట్రం ఇజ్జత్ తీసిన తర్వాత తెలంగాణ ఉంటుందా? తీసుకుపోయి మళ్ళీ ఏపీలో కలపని ఉద్యమం ఇట్లా చేస్తారా? ఎట్లా? ఇంకా చాతన ఎత్తలేదు మాతో పరిపాలన అని. కేసీఆర్ ఎప్పుడో ఒకసారి టీవీ నైన్ స్టూడియోలో చెప్పిండు, అది బాగా వైరల్ అవుతుంది. పరిపాలన ఏంది అనేది చూడండి ఒకసారి. అది కూడా మీకు ఒక తమాషా చెప్పాలి. ఇక్కడ ఇది మామూలు ఆషామాషి విషయం కాదు. ఏదో బజారు భాష మాట్లాడటంత వేరు, ఒక ప్రభుత్వం నడపటం వేరంటే చాలా బాధ్యతలు కూడుకున్న విషయం. ఎక్కడో ఎవరినో టచ్ చేసేలా మాట్లాడుతున్నా. డెఫినెట్ గా ఏమన్నారు కేసీఆర్? బజారు భాష మాట్లాడడం వేరు, పరిపాలన వేరు. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే బజారు భాష మాట్లాడడంలో మనం ఫస్ట్ ఉన్నాం. మీరు పొలిటీషియన్గా సక్సెస్, పొలిటికల్లో కుట్రలే ఉంటాయి. పొలిటికల్ అంటేనే కుట్రలు కాబట్టి దానిలో సక్సెస్ అయినరు, కానీ పరిపాలన చేయడంలో ఫెయిల్ అయిపోయిన రేవంత్ రెడ్డి గారు. పరిపాలన చేయలేకపోతున్నారు. మీ అంతలో మీరు రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే వాళ్ళు దింపేస్తే దిగిపోదామని అంతా ఉన్నారా? ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎవరికి ఏమేం కావాలో మొత్తం సెటిలైట్ చేస్తున్నారు. వాళ్ళు తరతరాలకు తరిగిపోయిన ఆస్తిని ఈ సంవత్సరాల్లో కూడా పెట్టుకున్నారు. డబ్బులు కావచ్చు, భూములు కావచ్చు, మొత్తం అందరూ. ఇంకా అవసరం లేదు వాళ్ళకి ప్రభుత్వం, తెలంగాణతో కూడా పని లేదు వాళ్ళకి. అందుకని దిగిపోవాలని ప్లాన్ చేసిండ్రా? లేకపోతే ఇట్లా మాట్లాడితేనే హైకమాండే దింపేస్తుంది, దరిద్రం పోతుంది, ఇంకా నేను హ్యాపీగా బతుకోవచ్చు అనుకుంటున్నారా? పోతా పోతా మొత్తం తెలంగాణ నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఫిక్స్ అయిపోయినారు వీళ్ళు మెంటల్గా. కాంగ్రెస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు ఏమని, ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ రాదు ఇప్పట్ల, మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కథం రాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఎట్లుంటుందంటే ఎవ్వరు బాధపడొద్దు ప్రభుత్వ ఉద్యోగులు. సంవత్సరం ముందు ఇంకా రిటైర్ అవుతారు అనగా సంవత్సరం ముందు ఎట్లుంటుంది తెలుసా? ఇంకా ఎంత దొరికితే అంత అన్నట్టుంటారు. అందరు కాదు, కొందరు రిటైర్మెంట్ అవుతున్నారు అని అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా అట్లుండదు కదా. అవకాశం ఉన్న డిపార్ట్మెంట్లో అవకాశం ఉన్న వాళ్ళు కొందరు అత్యాశపరులు. ఇంకా ఎంత దొరికితే అంత. సేమ్ ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు. ఎంత దొరికితే అంత. ఇంకా మనం నెక్స్ట్ ఎట్లా రామ్ మెంటల్గా డిసైడ్ అయిపోయిన వాళ్ళు మానసికంగా. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా రాష్ట్రం గురించి? ఒకసారి వినండి. అది కూడా ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట? అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏమన్నారు? లాస్ట్ ఎలక్షన్కు కొద్ది రోజుల ముందు ఇది మాట్లాడింది. 2023 నవంబర్ 30 ఎలక్షన్ జరిగింది. అంతకు కొన్ని నెలల ముందు ఏమన్నారు? కర్ణాటక కన్నా తెలంగాణ పేద రాష్ట్రం అని ఎవరు అన్నారు? తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు. మరి అప్పుడున్న ధనిక రాష్ట్రం ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే కాడికి ఎందుకు వచ్చింది? చెప్పులు ఎత్తుకపోతారని ఇంటికి కూడా ఎవరు రాణిస్తలేరంటే మనం ఎందుకు ఇంకా
మన పరువేం కావాలి, మనమేం కావాలి, మన ఇజ్జత్ ఏంది, మన తెలంగాణ ఏంది, మన ఆత్మగౌరవం ఏంది, మనమేంది. ఇంకెందుకు తెలంగాణ? ఇంకెందుకు కలిపేసేయండి. అటు మీ పక్క మీ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కలిపేసేయండి. దరిద్రం పోతుంది. బతుకుదాం మళ్ళీ. అట్లే బతుకుదాం మనం, అట్లే బతకాలి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు జనానికి? చాత కాకపోతే దిగిపోండి. అయ్యేదేముంది? మీరు కాకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు. మీ చాత కాకపోతే కాంగ్రెస్లు మొత్తం దిగిపోండి. చాతనలు పాలిస్తారు తెలంగాణని. ఎందుకు ఈ పరిపాలన, ఎందుకు ఈ మాటలు, ఎందుకు తెలంగాణను మొత్తాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు? ఇంత దారుణమైన సిచ్యువేషన్. మీరే ధనిక రాష్ట్రం అన్నారు కదా. పాత గవర్నమెంట్లో ధనిక రాష్ట్రం ఎట్లయింది, ఈ గవర్నమెంట్లో పేద రాష్ట్రం ఎట్లయింది, దొంగ రాష్ట్రం ఎట్లయింది, చెప్పులు దొంగతనం చేసే రాష్ట్రం ఎట్లయింది మీ పాలనలో? అసలు ఎందుకు అయింది? మీరు అప్పు చేసి 1,70,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పటికి మీరేం అప్పు చేయకుండా కూర్చోలే. అప్పే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు కూడా అప్పు పెట్టిండ్రు. 2,000 crores. అది కూడా చూపిస్తాం మీకు. 2,000 crores అప్పు మళ్ళీ పెట్టిండ్రు. May 6th. ఇవాళ ఎంత? 6th. May 6th మంగళవారం నాడు నిర్వహించబడుతుంది. 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి మళ్ళీ అప్పు తీసుకొస్తున్నారు. 1,70,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఎక్కడ పోయిన పైసలు? ఎవ్వరికి రూపాయి ఇయ్యలే. ఎక్కడ రోడ్ వేయలే, ఎక్కడ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలే, ఎక్కడ కొత్తగా ఒక స్కీమ్ స్టార్ట్ చేయలే. ఎడువైన పైసలు? చిన్న కాంట్రాక్టర్లు, 10 లక్షల లోపు ఉన్న కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు, మన తెలంగాణ కాంట్రాక్టర్లకు ₹1 ఇస్తలేరు. పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు పడి 100 కోట్ల లోనికి ఇస్తారు, 10 లక్షల లోనికి ఇయ్యరు. ఎందుకు? 10 లక్షలతో కమిషన్ తీసుకుంటే తక్కువ వస్తుంది. అదే 100 కోట్ల తీసుకుంటే గదే 10% ఎక్కువ వస్తుంది. ఎందుకేనా? అసలు ఏమవుతుందో ఏం కథనో అసలు తెలంగాణలో అయితే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు రేవంత్ రెడ్డి ఏంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు కుండ ఎత్తేసిండు, అయిపోయిందా, ఇంకా ఉందా ఏమన్నా, ఇంకేముంది పరిపాలన, ఇంకెందుకు ఈ పడిపోతేనో తీసేస్తేనో ఎవరికైనా చేతనైతే గవర్నమెంట్ తప్పిస్తే బెటర్ కదా అనే స్టేజ్కి వచ్చింది చర్చ. ఇంకెందుకు పరిపాలన సాధ్యం కానిది, చేత కానిది ఎందుకు? ఇంకా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. పెద్ద మనిషి ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేము, మనల్ని ఎవరు నమ్ముతలేడు, మనకి ఎవడు అప్పిస్తలేడు, మనం రెంట్ కూడా సిచ్యువేషన్ లేమంటే పిల్లలు, పెళ్ళము, తల్లిదండ్రులు ఏమవుతారు? ప్రస్తుతం అదే పరిస్థితి తీసుకొచ్చిండు. అది ఇంట్లో కూడా కాదు, కానీ మిద్దెక్కరుస్తున్నాడు. మా ఇల్లుని మేము దివాలా తీసినాం, మేము మొత్తం అప్లపాలైనాం, మాకు ఎవడు అప్పిస్తలేడు, మమ్మల్ని చెప్పుల ఇంటి ముందర కూడా ఎవరు రానిస్తలేడు, మేము వీటికన్నా ముందుకు పోతే చెప్పుల దొంగ వచ్చి నన్ను చూస్తున్నారు అని ఒక ఆయన మిద్దెక్కరుస్తున్నాడు. ఆయననే రేవంత్ రెడ్డి. ఇంకెందుకు తెలంగాణ? జనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. జనం చేసిన తప్ప, లేకపోతే పరిపాలనలో సాధ్యంగాని తప్ప, లేకపోతే గత పాలకులు చేసిన తప్ప, అసలు ఏ పాలకులు చేసిన తప్పు ఏమైంది? గత పాలకులు తప్పు చేస్తే అప్పుడే నష్టపోవాలి కదా, అప్పుడు మంచిగా ఉన్నాం కదా, అప్పుడు లాభాలనే ఉన్నాం కదా. అప్పు తెస్తే ఏదో పని అయింది కదా, ఇప్పుడు అప్పు తెచ్చి పని అయితే లేదు, పాడైతే లేదు. ఇప్పుడు అప్పులే పుట్టకుండా చెప్పుల దొంగల కాడికి వచ్చినాం. ఎవరింటి ముందరకన్నా పోతే చెప్పులు దొంగతనం చేస్తారని చెప్పులు తీసుకుపోతారు. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చినాం మనం. అది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.